మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ పరమశివుడి పాత్రలో కనిపించబోతున్నారు అనే వార్తలు వచ్చినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఏఐ జనరేటెడ్ పిక్స్తో సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ప్రభాస్ పక్కన నయనతార పార్వతీదేవిగా కనిపించబోతున్నారనే విషయాన్ని తెలుసుకుని Cloud9లోకి వెళ్లారు ప్రభాస్ ఫ్యాన్స్. కట్ చేస్తే ఒక దిగ్భ్రాంతికరమైన చేదు నిజం తెలిసింది. అదేంటంటే కన్నప్పలో ప్రభాస్ పోషించబోయే పాత్ర పరమశివుడు కాదు, నందీశ్వరుడి పాత్ర. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ హతాశులయ్యారు, తీవ్రమైన షాక్కు గురయ్యారు. ఎందుకింత చేంజ్ జరిగింది అనే విషయాన్ని కూపీ లాగితే ఫిల్మ్ నగర్ సోర్సెస్ ద్వారా తెలుస్తోన్న గాసిప్స్ ఏమిటంటే, ప్రభాస్ ఇప్పటికే ఆదిపురుష్లో దేవుడి పాత్ర అయిన శ్రీరాముడి పాత్రను పోషించి దారుణమైన ట్రోల్స్ మూటగట్టుకున్నారు. ఆయన గెటప్ను చాలా దారుణంగా చూపించాడు దర్శకుడు ఓం రౌత్. ఇప్పుడు మళ్ళీ మరొక దేవుడైన పరమశివుడి పాత్రను కన్నప్పలో చేస్తే ఆ సినిమా మీద ఎవ్వరికీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే ఆ సినిమా హీరో మంచు విష్ణుకి ఉన్న డిజాస్టర్ ట్రాక్ రికార్డు అటువంటిది. మరి ఈ నేపథ్యంలో కన్నప్ప చిత్రంలో మొహమాటం కొద్దీ శివుడి పాత్రను పోషిస్తే ఆ సినిమా డిజాస్టర్ అయితే మళ్ళీ మరొక దేవుడి పాత్రలో ప్రభాస్కు ట్రోల్స్ తప్పవు. ఈ విషయాన్ని ఆయన శ్రేయోభిలాషులు గుర్తెరిగి ఆయనకు చెప్పడంతో ప్రభాస్ ముందు జాగ్రత్త పడి తాను కన్నప్పలో శివుడి పాత్ర ససేమిరా పోషించబోనని, కావాలంటే నందీశ్వరుడి పాత్రను పోషిస్తానని మంచు విష్ణుకు చెప్పడంతో గత్యంతరం లేక అందుకు మంచు విష్ణు ఒప్పుకున్నట్టుగా తెలిసింది. మరి ఇంతకీ శివుడి పాత్రను ఎవరు పోషించబోతున్నారో చెప్పలేదు కదూ. బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ అక్షయ్ కుమార్ శివుడి పాత్రను పోషించబోతున్నారు. నయనతార ఆయన ప్రక్కన పార్వతీదేవిగా కనిపించే ఛాన్స్ ఉంది.